గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎరా రమ్మన్నావట? కూర్చో. ఓకే. ఎస్. నాకు చాలా ఇష్టమైంది స్నేహం. యా ఐ నో. అలాగే అస్సలు నచ్చండి ద్రోహం. నిన్నటి సంగత. అసలు ఏం జరిగిందంటే 10 years బ్యాక్ నువ్వేంటో మర్చిపోయావు. రోడ్ల మీద బికార్లా తిరుగుతుంటే ఫ్రెండ్ వని, తెలివైన వాడివని ఉద్యోగం ఇచ్చాను, చేరదీశాను, 25% పార్ట్నర్షిప్ ఇచ్చాను. బట్ నువ్వు మాట్లాడనవసరం. ఈ రోజుతో నువ్వు అవుట్. నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాను. నీకు రావాల్సిన షేర్ అమౌంట్ 1 week లో పంపిస్తాను. అది తీసుకోవడానికి కూడా నువ్వు ఆఫీస్కి రావాలి. నౌ యూ మే లీవ్. ఏయ్ అది కాదు. అర్థం కాలేదా? గెట్ అవుట్. ఓకే కూల్ రా కూల్. అరుస్తావు ఎందుకు? అరే మర్చిపోయాను రోయ్. నాకు కావాల్సింది ఒకటి నీ దగ్గర ఉంది. బ్యూటిఫుల్. అనుకున్నది సాధించడం నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రోయ్. సాధిస్తాను. బాయ్. నువ్వేమన్నా పుడింగిని అనుకున్నావా? రేయ్ రామ్గా, నువ్వెవడైనా సరే నన్ను నన్ను పార్ట్నర్షిప్ నుంచి తీసేస్తావా? నన్ను నువ్వు వదులుకున్నా నీ పెళ్ళం ఉందే పెళ్ళం, ఆ సెల్ ఫోన్ నేను వదలను రా. నవీన్ రా. నవీన్ అంటే నీ నీ అక్క నీ అంతు చూస్తాను రా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నీ కళ్ళల్లో ఈ ఆశ్చర్యం చూడాలని ఫోన్ చేయకుండా వచ్చాం. ఏంటే గుమ్మల్లోనే నిలబెట్టేస్తావు? లోపలికి రమ్మన్నా? అయ్యో రండి, లోపలికి రండి. అమ్మాయిని తీసుకొని వస్తానన్నయ్య. అలాగే. అమ్మా ఏదో 2 kgs పెరిగినట్టు ఉన్నావు. డైట్ లో ఉన్నాను మామయ్య. బాగున్నారు. రామ్మా. ఒక నిమిషం. పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూలస్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఆగండి. కుడికాలు లోపల పెట్టురామ్మా. అదేం కుదరదు అన్నయ్య. నువ్వు వదిన పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి. నేను నా వైఫ్ శిల్ప వచ్చాం. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా. చెప్పు వదినా. ఆయన చెప్పారుగా. నువ్వు చెప్పావు సరే, వదిన కూడా చెప్పాలిగా. భయపడకొద్దినా. అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మనిషి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ. ఖాళీగా ఉంటే ఇల్లు ఊడ్చడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదిన. నమస్కారం అమ్మా. సింగర్ది. నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాగ్గా ఉంది. హాయిగా రెస్ట్ తీసుకో. మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా. మాటిస్తున్నానమ్మా, దేన్నెన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నన్ను ముట్టుకోద్దు. నాకు ఇష్టం లేదు. సరే
ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కానీ నేను కానీ బయటికి వెళ్ళి పడుకుంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. భయపడొద్దు, నేను బలవంతం చేయను. టేక్ యూర్ ఓన్ టైం. ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్. వాట్ ఎ ఫ్రెష్ యాపిల్. ఇంకా ఎవడి చెయ్యి పడినట్టు లేదు కదా, నిగనిగలాడిపోతున్నావు. ఆహా, వా, వండర్ఫుల్ టేస్ట్. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రామ్గడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైం. సారీ రా, నీ మ్యారేజ్. శిల్ప ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. నవీన్, షీఈ్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషలా? తీసుకో. ఏంటి ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటి? దాట్స్ ఇట్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్యూటిఫుల్ ఫేస్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టేసావా? అరే ఇంకా మొదలు పెట్టలేదురా శిల్పాజీ. మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25. ఓకే, చెప్పలేదా? యా, కంగారు పడుకో. కొంచెం తెంగరోడు గాని మంచి ఎదవ. ఏంట్రా ఏ అవతారం? అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. పద పద, పైకి పద. బ్యూటిఫుల్. అమ్మాయి గారు, ఇంట్లో బూజులు బాగా పట్టినాయండి, దులిపేస్తున్నాను. How are you? 7 o'clock ఫ్లైట్ కి ఇంకా 2 hours టైం ఉంది కదా, అప్పుడు వచ్చి కలుస్తాను. ఎవరు ఆ తింగరోడా? తప్పకుండా వస్తాడు. ఓకే, ఐ సీ యు దేర్. బై. హే రామ్. హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చారా? బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ పని చేయి, బాబీని తీసుకుని నువ్వు బైక్లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేసుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వై? ఆపండి. ఓకే ఓకే. ఆటో. ఏమైంది? అలా ఉన్నావేంటి?
ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైంది నిశ్శబ్దం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాట్లాడు శిల్ప. ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు. ఇది ఇలా శ్మశానమా? అంత ఇష్టం లేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? మీకు విషయం చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం రెండు ఇష్టం. గుడ్ నైట్. బయటికి వెళ్ళేటప్పుడు చీపుతో ఎదురొస్తావేంటి? ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్ళేటప్పుడు అడగకూడదని అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తున్నారండి. క్యాంప్కి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? తెలీదు. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మన అనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో. అయినా నీకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం ఇష్టం కదా. అమ్మాయి గారు తప్పకుండా మురుమురివి మంగళం మీద పడ్డామంటే ఇదే. నాకెందుకు వచ్చిన గొడవ? ఏంటప్పా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? ఓ మై గాడ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత మంచి ఛాన్స్. ఒసేయ్, నువ్వు నాకు నచ్చావు, నువ్వు కూడా నచ్చావు. ఏంటా చప్పుడు? జలకాలాటలలో. అసలు బ్యూటిఫుల్. ఈ శారీకి బ్యూటీ ఆ బ్యూటీ కట్టుకోవడం వల్లే వచ్చింది కాదా? నిన్ను ఇలా కాదు, బ్యూటిఫుల్ ఛాన్స్. ఈ జోడి ఎంత బాగుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్. డాన్స్. బ్యూటిఫుల్. దేవతలారా దీవించండి, దీవించండి, దీవించండి. అందాన్ని దాచిపెట్టుకుంటే అందం, పంచి పెడితే ఆనందం. ఐఎమ్ రైట్? Am I right? బయటికి నడు. గెట్ అవుట్. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. మీరిప్పుడు రిలాక్స్ అవ్వబోతున్నారు. ఎందుకని సీరియస్ అవుతారు? ఓ సారీ, ఇది నాది. అబ్బని తీయని దెబ్బ. దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ యార్. బాయ్ రా. నన్నేమి అడగరా? అసలు ఏం జరిగిందో అడగరా? నమ్మడం నాకు ఇష్టం, నాకు నమ్మకం ఉంది. అనుమానిస్తే అది ప్రేమ అవ్వదు. పడు. శిల్పకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఈ మందులు వాడమ్మా. రెగ్యులర్ గా చెకప్ రండి. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. ఈ దేవెవర్ అనేది ప్రూవ్ చేశాడు, ఈ దేవెవర్ అనేది ప్రూవ్ చేశాడు. అమ్మా నీ కొడుకు సాధించేశాడు. రామ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. పిలో కైకు పిలో. సాబ్ సాబ్ ఏం సలీం? సాబ్ ఓ పోలీస్ ఆయి. రామ్ ఎస్ యు ఆర్ అండర్ అరెస్ట్. నాతో స్టేషన్కి రావాలి. ఎందుకు? నీ ఎక్స్ పార్ట్నర్ నవీన్ మర్డర్ కేసులో అనుమానం మీద నేను అరెస్ట్ చేస్తున్నావు. నవీన్ నేను మర్డర్ చేయడం ఏంటి? దిస్ ఇస్ రెడిక్యులస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ లా. నో, ఫస్ట్ నేను లాయర్తో మాట్లాడాలి. అదంతా తర్వాత, ముందు పదండి. మా సార్ని పోలీస్ స్టేషన్ రమ్మంటారా? తుమ్ పోలీస్ అయ్యా శైతానే. వీడెవడో కానీ మనోడు గురించి కరెక్ట్ గా చెప్పాడు రా. ఎవరు కరెక్ట్? వీడి కూడా మర్డర్ కేసులో పాటు అనుకుంటాను. వీడిని కూడా జీపెక్కించండి. మీకు ఇది మామూలేగా? 199 మంది అమాయకులేగా మీరు అరెస్ట్ చేసేది. మీకు నేరస్తులందరూ పార్ట్నర్లు. మిమ్మల్ని దేవుడు క్షమించడు. షట్ అప్. పార్ట్నర్స్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పిందిరా? ఈ నా కొడుకు ఏసీ బోరం దొరికిపోతా. ప్లీజ్ కమ్. ఓకే, 1 minute. టెన్షన్ పడకు, నాకేం కాదు. ఓకే, నువ్వు వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. ఏంటండి ఇది? డోంట్ వరీ, బీ బ్రేవ్. బ్యాడ్ పీరియడ్ అంటే ఇది. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. రండి. జాయిన్ విత్ మీ ఇన్ మై హ్యాపీనెస్. What happened, Dave? ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? ఆ భగవంతుడు ఉన్నాడు అర్చన, అది కూడా నా వైపే ఉన్నాడు. అసలు ఏమైంది? పవిత్రమైన ప్రేమని ఆ భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తాడని నా విషయంలో మళ్ళీ రుజువైంది. అర్థం కాలేదా? ఏ డబ్బు నెరవేసి నా శిల్పని నా నుంచి దూరం చేశాడో అదే డబ్బుని ఆ రామ్ గాడికి దూరం చేశాను. వాడిని రోడ్డు మీదకి తీసుకొచ్చాను. దానికి నువ్వెంత సాయం చేశావో ఆ దేవుడు కూడా నాకు అంత సాయం చేశాడు. ఆంధ్ర మ్యూజికల్ నైట్. ఏ నవీన్, ఈ ప్రోగ్రామ్కి వెళ్దామా? ఆంధ్ర మ్యూజికల్ నైట్ బాస్, ఇది డే. హే, డే ఏంటి నైట్ ఏంటి? ఈ దేవ్ తెలుసుకుంటే డే కూడా నైట్ అవుతుంది. దేవ్ యాక్చువల్ గా నవీన్ సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి లేట్ అవుతుంది సార్. క్యాష్ తీసుకో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓకే సార్. ద పవర్ ఆఫ్ మనీ. నవీన్, ఆ రామ్ని దెబ్బతీయాలని, నామరూపాలు లేకుండా చేయాలని, వాడి మీద నాకున్న పక్కన నీకే ఎక్కువ ఉంది. ఎందుకు? ఏం సంగతి? భలే ప్రశ్న వేసావు బాస్. బ్యూటిఫుల్ క్వశ్చన్. వాడిపైన నాకేం కోపం లేదు బాస్. వాడి పెళ్ళం ఉందే, బ్యూటిఫుల్ కసక్ తెలుసా? దాని అందం చూస్తే మత్తి పోతుంది బాస్. అందుకే వాడికి మోసం చేస్తున్నా, నీకు హెల్ప్ చేస్తున్నా, అంతే. ఒక్కసారి బాసు, ఒకే ఒక్కసారి ఆ శిల్పని కసి తీరా చెక్కేయాలనిపిస్తుంది బాసు. బ్యూటిఫుల్ బాస్. ఐ లవ్. శిల్ప గురించి తప్పుగా మాట్లాడతావురా? ఆ నవీన్ గారిని నేను చంపేస్తే పాపం రామ్, ఆ పోలీసులు వాడిని అనుమానించి వాడిని అరెస్ట్ చేశారు, అంతే.
థ్యాంక్ యూ గాడ్. ఆ పిచ్చి పోలీసులు వాడికి మధ్య గొడవలే కారణం అనుకున్నారు. ఈ హత్యానేరం కింద రామ్ గఢ్ జైలుకెళ్తే నా శిల్ప నాదవుతుంది. ఎస్, నా శిల్ప నాదవుతుంది. నా శిల్ప నాదవుతుంది. క్యావా మేం సాబ్? లాయర్ గారి ఫోన్ అందటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఫికర్ మత్ కరో మేం సాబ్. 10 మందికి సాయం చేసే వాళ్ళకి కష్టం వస్తే అల్లా ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. అందులో అనుమానమే లేదు. నిజమండి. అవును శిల్ప గారు, మీ హస్బెండ్ కి ఏ ప్రాబ్లం రాదు, నాది గ్యారంటీ. మీరు గుర్తుపట్టలేదా? 2 years బ్యాక్ ఫ్యాషన్ షో. మీరేంటి ఇక్కడ? నేను దేవ్ కి పార్ట్నర్ని. మీకు ఈ పరిస్థితి రావడంలో నా పార్ట్ కూడా ఉంది. కూర్చోండి. ఇదంతా దేవ్ మీ మీద ప్రేమతోనే చేశాడు, మిమ్మల్ని పొందాలని చేశాడు. చివరికి ఇప్పుడు ఆ నవ్విని చంపింది కూడా. ఓ మై గాడ్, ఇది కూడా మీకోసమే చేశాడు. ఆ నవీన్ మీ గురించి అసభ్యంగా మాట్లాడితే అందుకని ఇలా నా భర్తను దెబ్బతీయాలా? ఇవన్నీ నా కోసమే అనుకుంటే స్టూపిడిటీ. అందుకే ఇక్కడికి వచ్చాను. రామ్ ని సేవ్ చేయగల ఇన్ఫ్లుయెన్స్ నాకుంది. బెయిల్ మీద తీసుకురాగలను. యూ డోంట్ వరీ. మీరు దేవ్ ఫ్రెండ్ కదా. 2 years క్రితం మిమ్మల్ని గెలిచి బ్యూటీ క్వీన్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను గెలవడానికే వచ్చాను. ఎస్, నాకు దేవ్ కావాలి, కానీ ఇలాంటి దేవ్ కాదు. అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది. రామ్ బాధ్యత నాది. గంటలో ఆయన మీ ముందు ఉంటాడు. ఇట్స్ మై ప్రామిస్. వస్తాను. హలో దేవ్, నేను శిల్ప, నువ్వా? నేను అక్కడికి వస్తున్నాను. నేను నమ్మలేకపోతాను శిల్ప. ఇది నిజానా? థ్యాంక్ యూ గాడ్. నువ్వున్నావు. Yes. Yahoo! Yes. 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 నా శిల్ప నాకు దక్కింది. నా శిల్ప నాకు దక్కింది. Yes. 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 దక్కింది. శిల్ప.